లూకాసు వార్త 9:23 ఎవడైనా నన్ను వెంబడించుకొనేళ్ళ తను తాను ఉపేక్షించుకొని తన సెలవును ఎత్తుకొని నన్ను వెంబడించాలంటున్నారు ప్రభు. ఉపేక్షించుకోవడం అంటే ఏంటంటే సంతోషంలో పొంగిపోయి దుఃఖంలో ఉన్నప్పుడు కృంగిపోవడం కాదు, కానీ ప్రతి సమయంలో కూడా ప్రభు చిత్తానికి లోపడాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు నెబుకద్నెజర్ రాజు వీళ్ళు జ్ఞానవంతులని సంస్థానాలు హెచ్చించినప్పుడు పొంగిపోలేదు, అగ్నిగుండంలో వేస్తున్నాను వీళ్ళన్నప్పుడు వాళ్ళు కృంగిపోలేదు. ఏమంటున్నారంటే, రాజాసుని ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత లేదు, అగ్నిగుండంలో నుంచి మా దేవుడు రక్షిస్తాడు అంటున్నాడు. అయితే రాజుకు కోపం వచ్చి 7 అంతలు అగ్ని పెంచిన వాళ్ళు అంటున్నారు, అసలు మా దేవుడు మమ్మల్ని రక్షించిపోయిన పర్వాలా, మేము మా దేవుడినే సేవిస్తామన్నప్పుడు ఆ దేవుడే వాళ్ళ మధ్యలో 4 వ్యక్తిగా అగ్నిగుండంలో సంచరించి వాళ్ళని విడిపించాడు. కాబట్టి మనము కూడా ప్రార్థన చేస్తూ ఉంటాము, సమస్యలు ఇంకా పెరిగిపోతూ ఉంటాయి. ఆ సమస్యలు మనం పరిష్కారం చెప్పినంతకాలం ప్రభు ఏమి చేయలేరు. ప్రభు చిత్తానికి పరిపూర్ణంగా సమర్పిస్తే ఆ ప్రభు మన సమస్యల్లోనికి వచ్చి మనల్ని విడిపిస్తారు.